ఒకవేళ సీన్ మళ్ళీ రీఓపెన్ చేయాలన్నా కూడా ఏమైనా చేయాలన్నా కూడా చేస్తారా పోలీసులు? కోర్టు ఒకవేళ ఆర్డర్స్ ఇస్తే దాన్ని చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయా? డెఫినెట్లీ చేయాల్సింది. కోర్టు ఆర్డర్ చేసిన తర్వాత ఈవెన్ కోర్టు ఆర్డర్ చేయకముందు కూడా ఎవరైనా అట్లా లెటర్ పెడితే పోలీసు వాళ్ళకి పవర్ ఉంది, వాళ్ళు చేయొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే మేబీ ప్రెజర్ ఉండొచ్చు, లేకపోతే XYZ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ కోర్టు ఆర్డర్ ఇవ్వడం ఏంటంటే వాళ్ళు కోర్టు ఆర్డర్ తీసుకున్న తర్వాత కోర్టు డైరెక్ట్ చేస్తుంది వాళ్ళకి, మీరు చేయాల్సిందే, దీనిలో ఈ డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లారిఫై చేయాలి. ఎవరి డ్యూటీ అది? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఆయిషా మీరా ఒక మర్డర్ కేసు జరిగింది. అందులో అతను సత్యం అని హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అతను అక్విటల్ అయ్యాడు. కానీ హైకోర్టు ఏం చెప్పింది? ట్రూత్ని ఫైండ్ అవుట్ చేయండి, మీరు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పింది. ఇప్పుడు దాకా దాని అతిగతి లేదు. అంటే ఎందుకు ట్రూత్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది? నిజం ఏంటో తెలియాలి కదా. ఇన్వెస్టిగేషన్ అంటేనే అర్థం ఏంటి? ట్రూత్ని ఫైండ్ అవుట్ చేయడం. మీరు ట్రూత్ని ఫైండ్ అవుట్ చేయకుండా ట్రూత్ని బరియల్ చేసేస్తే ఇంకేముంటుంది? What is the use of the police agencies? What is the use of the investigations? What is the use of the criminal procedure code? Why? Nothing, right? Only half-baked conclusions doesn't require. We people are expecting 100% know the truth. ఆ ట్రూత్ని మీరు ఇవ్వలేకపోతే నో నీడ్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక డిఫరెంట్గా మాట్లాడుతున్నారండి. కొంతమంది బయటకు వచ్చేసి ఇంకెవరో ఉన్నారు, లేదంటే కొంతమంది ఉన్నారు అని చెప్పేసి బయటకు వచ్చి, అంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ప్రధానంగా కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులే ఇలా కొట్టి చంపారు, ఆ ఫేస్ అంతా గాయాలు ఉన్నాయి, లేదంటే ఇంకో దగ్గర ఏదో అయిందని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలా ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం వల్ల, స్పెక్యులేషన్స్ ఇవ్వటం వల్ల ఈ కేసు కొంత మిస్లీడ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఏమో మేము దీనికి సంబంధించి చెప్పేసామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరు ఇలా బయటకు వచ్చేసి వాళ్ళకి వచ్చినటువంటి ఆరోపణలు, లేదంటే వాళ్ళకి ఎవరో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ కేసు కొంచెం డీవియేట్ అయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి కదా. అంటే డీవియేషన్ ఇన్ ద సెన్స్, నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడు కొన్ని పోలీస్ వాళ్ళు డీవియేట్ అవుతుందంటే అంటే మీరు అంతా డీవియేట్ అయ్యేంత వీక్ మైండ్ సెట్స్లో ఉన్నారా? పవర్ ఉండేది మీ దగ్గర కదా. దెన్ హౌ యు ఆర్ సీయింగ్ దట్? ఈవెన్ కోర్టులలో కూడా మేము కొన్నిసార్లు చూస్తుంటాం, ఈ ర్యాండమైజ్ ఇవే ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ని కోఆపరేట్ చేయరు, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారు. ఇంకా మీరు ఎందుకు ఉండేది? ఇవన్నీ వాళ్ళు చేస్తారు అని చెప్తే అంటే మీరు చేయించడానికి ఉన్నారా? మీరు ఉండేది ప్రొటెక్ట్ చేయడం కోసం కదా. ఇట్స్ నాట్ దట్ ఈస్ అ రీజన్ మెయిన్. అది కాదు కదా మీరు చెప్పాల్సిందే. వీఆర్ దే, మీరు కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాలి. వీఆర్ ఫర్ దట్ ప్రొటెక్ట్ అని చెప్పేసి అని. బట్ అది ఎక్కడ చెప్తున్నారు? ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. నాట్ సెంచరీ రీజన్స్ ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాయి. అంటే నిజంగా చాలా ఎందుకు అంటే ఈ రోజుల్లో కూడా ఇప్పట్లో కూడా ఇంకా ఎక్కడండి ఆ రీజన్సే పెట్టుకుని నాకు అర్థం కాదు నిజంగా. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే ఎస్, డెఫినెట్లీ నేను నమ్ముతా. కామన్ మ్యాన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? మిడిల్ మ్యాన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? హౌ? అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని అర్థమా? అంటే వాళ్ళు చేయకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనే కదా రీజన్స్. దెన్ అలాంటప్పుడు మిస్టేక్స్ ఎవరండి ఉంది? డెఫినెట్గా వాళ్ళ వైపు. మీరు ఇండిపెండెంట్గా అన్బయాస్డ్గా ఉన్నప్పుడు దెన్ వై యూ వరీ? యూ డోంట్ నో నీడ్ టు వరీ, రైట్? యువర్ అ ట్రాన్స్పరెంట్, యువర్ కాన్ఫిడెన్స్, యువర్ కరేజబుల్ పర్సన్. బట్ ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ ప్రజల్లో లేదు కదా. ఇలా ఉంటుంది, మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి దెర్ ఆర్ సెవరల్ క్వశ్చన్స్. ఇప్పుడు కూడా అంతే క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతున్నాయి. ఇట్స్ బ్రోకెన్ చైన్ కస్టడీ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కాంప్రమైజ్డ్. చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి దీంట్లో. ఆ ప్రిన్సిపల్స్ అన్ని బేస్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా అది ఎక్కడ మీట్ అవ్వట్లేదు. ఓకే, అంటే ఆయన ఏదో ఫేస్ మీద కొట్టారు ఇట్లా కర్రలతో, ఇలాంటి డ్యామేజెస్ చాలా ఉన్నాయండి. నేను అదే అంటున్నా, వెహికల్ ఏదైనా కూడా బేసికల్గా టెక్నికల్గా మన ఇండియన్ రోడ్ సైడ్ స్టైల్ ఆఫ్ డ్రైవింగ్ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఫాల్ డౌన్ ఎక్కువ అవుతుంది రైట్ సైడ్ కంటే. ఎందుకంటే మన డ్రైవింగ్ మొత్తం కంపారిటివ్లీ వెయిట్ టేకింగ్ సైడ్ ఏదంటే లెఫ్ట్, రైట్ కాదు. రైట్ చాలా తక్కువ. సో అలాంటి సందర్భాలలో యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ పడే అవకాశాలు ఉంటాయి రైట్ సైడ్ కంటే. ఎందుకంటే బరువు మనం బ్యాలెన్సింగ్ ఫస్ట్ లెఫ్ట్కి తీసుకుంటాం, రైట్ చేంజ్ అవుతుంది. సో మీకు రైట్ సైడ్ పడింది, ఓకే, అక్కడ కూడా మనం తీసుకోవచ్చు. పడినప్పుడు ఏమవుతుంది, వెహికల్ వెళ్తారు ఇట్లా పడితే కాళ్ళ మీద నుంచి బండి స్కిడ్ అవుతుంది తప్ప డైరెక్ట్గా వచ్చి వెహికల్ బాడీ మీద పడాలంటే ఎంత పైకి ఎగిరినా అటో ఇటో పడుతుంది కానీ ఎగ్జాక్ట్లీ ప్లేస్లో పడదు. పడింది అనుకుందాం, పడినప్పుడు ప్రతి చోట కూడా బోన్స్ అన్ని డ్యామేజెస్ జరిగిపోతాయి, బ్రోకెన్ అవుతాయి పొట్ట మీద ఇక్కడంతా. వెహికల్ అది 200 kilos ఉన్న వెహికల్ కదా. దెన్ అదేం అవ్వకుండా ఓన్లీ ఫేస్ మీద అంటే దట్స్ క్రియేటెడ్ డౌట్ ఫర్ ఎవ్రీ వన్. అలా పడినా ఒక వెహికల్ మీ మీద ఎత్తేస్తాం, ఎత్తేసినప్పుడు ఎలా ఉంటుంది ప్రాక్టికాలిటీ తీసుకుంటే? అవునవునవును. అంటే ఇప్పుడు ఆయన బాడీలో ఉన్నటువంటి బోన్స్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, అవి చిన్న చిన్నవి నార్మల్ డ్యామేజ్ కింద పడితే అవి ఉన్నాయి. తర్వాత మీకు
సమ్ స్పైనల్ కార్డ్ దగ్గర అవి ఉన్నాయి తప్ప నుంచి బాడీ మీద ఎగ్జాక్ట్లీగా బ్రోకెన్స్ ఎక్కడ ఉన్నాయి ఓకే 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 అంత పెద్ద యాక్సిడెంట్లో. అది బిగ్గెస్ట్ ఒక కాన్స్పిరసీ ఆఫ్ క్వశ్చన్ అందరికీ. ఓకే 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 సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ హర్ష కుమార్ గాని కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు చాలా చాలా డైవర్ట్స్ రోడ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచో ఏదైనా చేసి ఒకవేళ జరిగిందో లేదో తెలియదు కానీ వీ డోంట్ సీ ఒక్కటే అండి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అది ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళ డౌట్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1, వాళ్ళు డౌట్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఆ డౌట్ని క్లారిఫై చేయాల్సిందే స్టేట్ పోలీస్ ఏజెన్సీస్. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకుండా జనాలు మీరు ఎవిడెన్స్ లేదంటే వాళ్ళు ఎవిడెన్స్ కాదు ఇచ్చేది, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యూ హ్యావ్ టు కలెక్ట్ ద ఎవిడెన్స్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దోస్ హూ హ్యావ్ ఎ క్వశ్చన్, ఎ రీజనబుల్ క్వశ్చన్, దే రేజ్ ఎ క్వశ్చన్, దే గివ్ ఇన్పుట్, దే గివ్ ఇన్ఫర్మేషన్. That information you have to take the lead and you have to proceed further and collect the evidence. ఓకే ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్లో నిన్ను అడగాలి, నిన్ను విచారించాలని ఎందుకంటారు? ఆ విచారణలో మీకు ఏదైనా తెలిస్తే దాన్ని పట్టుకొని లీడ్ తీసుకోవడం కోసం. వీళ్ళు కూడా అంతే, నీకు కోఆపరేషన్ చేసేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే వీళ్ళు ఎందుకు ఇది చేస్తారు? కానీ ఇక్కడ రెండు ఇంకోటి ఉంది, మీ మీద కాన్ఫిడెన్స్ ఉందా మీకు ఇస్తారు, కాన్ఫిడెన్స్ లేదనుకోండి ఎక్కడికి వెళ్తారు? కోర్టుకి వెళ్తారు. అవును, ఇప్పుడు వీళ్ళందరూ కోర్టుకు వచ్చారు కదా, వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళైనా కేసులు అలాంటి ఏమయ్యారు కదా, వాళ్ళకి కూడా సపరేట్ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కోర్టులో వేస్తున్నారు. అలా అని చెప్పేసి స్టేట్ ఏజెన్సీస్ దీని మీద మాట్లాడితే మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అని వార్ చేసేది ఏదైతే ఉందో, దిస్ ఇస్ నథింగ్ బట్ కిల్లింగ్ ఆఫ్ డెమోక్రసీ. వన్ సైడ్ తీసుకోవాలంటే వీఆర్ నాట్ ఇన్ అ బ్రిటిష్ రూలింగ్ ఆర్ వీఆర్ నాట్ ఇన్ అ కింగ్డమ్ రూలింగ్. వీఆర్ ఆల్ డెమోగ్రఫీ అండ్ డెమోక్రటిక్ స్పిరిట్ రూలింగ్స్ కంట్రీ. మనం అది పక్కన పెట్టేసి వీఆర్ కింగ్స్ అండ్ వీ హ్యావ్ ఎ లా పవర్, వీల్ త్రో ఎనీథింగ్, వీల్ షూట్ ఎనీథింగ్ అని అంటే దట్స్ నాట్ వర్కౌట్ హియర్. ఓకే ఓకే మేబీ గవర్నమెంట్స్ టుడే అండ్ మినిస్టర్ ఇస్ టుడే బట్ సీఎం ఇస్ టుడే బట్ ఆఫీసర్ ఆల్సో టుడే బట్ నాట్ టుమారో. ఎవరికైనా దెన్ కానీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఏమో మేము గవర్నమెంట్ నమ్ముతున్నాం, పోలీస్ నమ్ముతున్నాం అని చెప్తున్నారు. ఫ్యామిలీ నమ్మినా ఎండ్ ఆఫ్ ద డే దిస్ అఫెన్స్ అగైనెస్ట్ ఆఫ్ స్టేట్కి అగైనెస్ట్ కాబట్టి ఆ పర్సనాలిటీ